అందరికీ నమస్కారం. కల్పన సిరిగిరి ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము. లెట్స్ బిగిన్. ముందుగా కొబ్బరికాయలని కొట్టుకొని ఈ విధంగా కొబ్బరి ముక్కలన్నీ తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాము. ఈ కొబ్బరి ముక్కలకి బెల్లం కూడా నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. పంచదార కంటే బెల్లం అనేది చాలా మేలు, మంచిది కూడా, కాబట్టి నేను బెల్లం తీసుకున్నాను. ఈ కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెద్ద పెద్ద సైజులో ఉన్నాయంటే మనకి మిక్సీ జార్ అనేది తిరగదు, అందుకనేసి మిక్సీ జార్ కూడా పాడైపోతుంది. కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మిక్సీ జారు తిప్పేటప్పుడు ఆపి గ్రైండ్ చేయటం వల్ల మనకి కొబ్బరిలోంచి పాలు బయటికి రాకుండా ఉంటుంది. లేదంటే అది రావటం వల్ల మెత్తగా గ్రైండ్ అయ్యి పొడి అనేది ముద్దలాగా అవుతుందన్నమాట. అందుకనేసి అలా కాకుండా ఆపి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పొడిని ఒక బౌల్లో తీసుకున్నాను. ఏంటంటే కొలతకనమాట ఇది. ఒక బౌల్ కొబ్బరి పొడికి ఒక బౌలు బెల్లం తీసుకోవాలి. అందుకనేసి ఇక్కడ కొలిచి తీసుకున్నాను. ఈ విధంగా కొలిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఈ ప్యాన్లో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఇందులో మనము కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అలాగే పొడి పొడిగా అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి మనం ఫ్రై చేయటం వలన మాడిపోకుండా చక్కగా వస్తుందండి. ఈ కొబ్బరి మనం వేయించేటప్పుడు అడుగు అనేది మాడకుండా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అడుగు కానీ మాడిందంటే మనకి కొబ్బరి ఉండలు అనేవి అంత టేస్ట్గా ఉండవు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 10 నిమిషాలు మనకి చక్కగా ఇవైతే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా పొడిపొడిలాడుతుందో. ఇలా మనకి పొడిపొడిలాడాలి. ఇలా రెడీ చేసుకున్నామంటే మనకి ఈ కొబ్బరి ఉండలు అనేవి 1 మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. కొబ్బరి కొలుచుకున్న బౌల్లోనే బెల్లం కూడా కొలుచుకొని వేసుకున్నాను. ఇందులోకి మనం ఒక టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకోవటం వల్ల మనకి త్వరగా పాకం వస్తుంది, త్వరగా పని అయితే అయిపోతుంది. ఈ విధంగా మనం బెల్లం అంతా కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి. అడుగు అనేది మాడకూడదు. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే కొంచెం సిమ్లో కానీ పెట్టుకొని మనకి బెల్లం గడ్డలుగా ఉన్నదంతా కూడా కరిగిపోయి ఇలా సాఫ్ట్గా మనకి రెడీ అయ్యే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా రెడీ అయిన తర్వాత ఇందులో మనకి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్, అలాగే ఇసుకలాగా అలా ఉంటుందన్నమాట. అదంతా కూడా క్లీన్ చేసుకోవడం కోసం ఒక జల్లెడ తీసుకొని శుభ్రంగా ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవటం వల్ల మనం తినేటప్పుడు కూడా మన పంటి కింద ఏదైనా రాయిలాగా అలాగ తగలకుండా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నెని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ ఈ పాకాన్ని పోసుకొని మనం పాకం అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ పాకం మనం రెడీ చేసేటప్పుడు మనం నీళ్లు ఫస్ట్లో పోసాం కదా, కొద్దిగా వాటర్ తక్కువ పోయటం వల్ల ఏంటంటే తొందరగా పాకం అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్, ఎక్కువ టైం పట్టదు. అలాగే ఇందులో యాలకులు అయితే దంచి వేసుకున్నాను. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే కూడా యాడ్ చేసుకోండి. ఇలా మనం పాకం వచ్చేటప్పుడు ఇట్లా చేయి పెట్టి పట్టుకుంటే చూడండి ఇట్లా అతుక్కుంటూ ఉంటుంది. ఇలా దీనినే తీగ పాకం అంటారండి. ఇలా తీగలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా కొబ్బరి పొడి వేసుకొని ఈ పాకంలో కలుపుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే గ్యాస్ ఆఫ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనం వేసిన కొబ్బరికి ఈ బెల్లం పాకం పట్టి చక్కగా మంచి టేస్టు, అలాగే మంచి సువాసన అనేది వస్తుంది. అలా వచ్చే వరకు, అలాగే ప్యాన్కి అంటుకోకూడదు అనమాట. మనం దీన్ని కలుపుతూ ఉన్నప్పుడు ఇది ప్యాన్కి అంటుకోకుండా ఈ బెల్లం పాకంతో సహా చక్కగా ఉండలాగా రెడీ అవుతుంది. చూడండి ఇలా అయ్యేటప్పుడు మనం ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని దింపుకోవడమే అనమాట. ఇలా రెడీ చేసుకున్నామంటే ఈ కొబ్బరి ఉండలు మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి, అలాగే మంచి సువాసనతో బాగుంటాయి. ఇది ఉండలు కట్టుకోవడానికి మనకి కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే బాగా కాలిపోతుంది అనమాట. చెయ్యి అస్సలు పట్టుకొనివ్వదు. అందుకనేసి కొంచెం చల్లారిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చేసుకోండి. ఇది మనకి గట్టి పడదు, అలాగే పొడిపళ్ళాడుతా కూడా ఉండదు, చక్కగా మోయినంగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ, అలాగే టేస్టీ, హెల్దీ కూడా. కొబ్బరి ఉండలే కదా అని తక్కువగా చూడకండి. ఇది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఇది ఆరిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. చక్కగా పట్టుకుంటే మెత్తగా అట్లే వచ్చేస్తుంది, బాగా పలుకులుగా. ఇంట్లో ఎక్కువ వర్క్ చేసి అలసిపోతాము, పని ఎక్కువగా ఉంటుంది.
ఎన్ని చేసినా కూడా స్ట్రాంగ్గా నిలబడి ఇంకా ఏ వర్క్ ఉన్నా చేయగలిగే శక్తి మనకు ఉంది అంటే దేవుడు ఇచ్చిన వరం అని చెప్పాలి మనకి. కాబట్టి ఈ ఒక వర్క్ చేసి ఇంత బాగా కష్టపడుతున్నాం. మనం స్ట్రాంగ్గా ఉండాలంటే మనం కూడా కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇలా మనం కూడా రోజు తీసుకోవటం వల్ల మనం హెల్తీగా ఉంటాము, మన పిల్లలను కూడా హెల్తీగా ఉంచడానికి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేసుకోగలుగుతాము. అదనమాట సంగతి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. టేక్ కేర్, బాయ్.